హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త ఫిట్మెంట్తో వచ్చే బేసిక్ పే లిస్ట్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇప్పుడు సరికొత్త వేతన ప్రక్రియ పిఆర్సీ కోసం ఎంతో ఆతృతగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి సాధారణంగా ప్రభుత్వాలు పెరిగిన ద్రవ్యోల్బణం మరియు నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రతి 5 సంవత్సరాలకు లేదా 10 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగుల జీతభత్యాలను సవరించాల్సి ఉంటుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు గమనిస్తే ఇక్కడ 12 పిఆర్సీ అమలుకు కావాల్సినటువంటి గడువు ఎప్పుడు ముగిసిపోయిందనమాట. అంటే 12 పిఆర్సీ జూలై 2023 నుంచే అమలు కావాల్సి ఉండగా జూన్ 30, 2023తో ముగిసినా కూడా దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంకా అమల్లోకి రాలేదు. కమిషన్ కూడా నియమించలేదు. నిబంధనల ప్రకారంగా 2023 జూలై 1వ తేదీ నాటికే కొత్త వేతన సవరణ అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ నేటికి ప్రభుత్వం కనీసం పిఆర్సీ కమిటీ చైర్మన్ కూడా నియమించకపోవడం అనేది ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. పిఆర్సీ చైర్మన్ నియామకం జరిగితేనే కమిషన్ అనేది క్షేత్రస్థాయిలో పర్యటించి ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. కానీ ప్రాథమిక అడుగే ఇంకా పడలేదు. మరి మరొక వైపు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే అక్కడ 8వ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. సాధారణంగా కేంద్రం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త పే కమిషన్ అయితే అమల్లోకి తెస్తుంది. ఆ లెక్కన 2026 జనవరి 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం సిఫార్సుల గురించి వర్తించాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే చైర్మన్ నియమించే ప్రక్రియను వేగవంతం చేసిందని మరియు కమిటీ తన నివేదికను రూపొందించడానికి సుమారు 18 నెలల సుదీర్ఘ గడువును ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ యొక్క 18 నెలల కాలంలో కమిటీ అన్ని శాఖల ఉద్యోగుల వినతి పత్రాలను పరిశీలించి దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి ఒక సమగ్ర నివేదికను కేంద్ర క్యాబినెట్కి అయితే సమర్పిస్తుంది. మరి ఆ నివేదిక ఆమోదం పొందిన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్స్ పూర్తిగా మారిపోతాయి. దీనివల్ల వారి జీతాల్లో కూడా ఊహించని మార్పు అయితే పెరుగుదల జీతాల్లో అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారంగా 8వ వేతన సంఘం బేసిక్ పేలో పెరిగే విధానంపై కొన్ని ఆసక్తికరమైన అంచనాలు వెలువడుతున్నాయి. దేశంలో లక్షలాది మంది రైల్వే, పోస్టల్, డిఫెన్స్ మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు 8వ వేతన సంఘం కోసం వీళ్ళంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్యోగుల సంఘాలు చేసినటువంటి తాజా డిమాండ్లను కనుక కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తే ప్రభుత్వ యంత్రాంగంలో అట్టడుగున ఉన్నటువంటి ప్యూన్ల నుండి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల వరకు కూడా అందరి వేతనాల్లో భారీ మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా ప్రస్తుతం కనీస వేతనంగా ఉన్న 18,000 రూపాయలు ఏకంగా 69,000 రూపాయలకు హైక్ అవుతుందన్నమాట. ఈ విధంగా పెరగవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన జాతీయ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ JCM సమావేశంలో ఉద్యోగ సంఘాలు తమ వాదనను బలంగా అయితే వినిపించాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు, మెట్రో నగరాల్లో అద్దెలు మరియు జీవన వ్యయం వంటి కారణాల వల్ల ప్రస్తుత వేతనాలు సరిపోవడం లేదని వారు స్పష్టం చేశారు. మరి ఈ భారీ వేతన పెరుగుదలకు ప్రధాన కారణం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా. కొత్త వేతన సంఘం అమలులోకి వచ్చినప్పుడు ఉద్యోగులకు మూల వేతనాన్ని నిర్ణయించడానికి ఉపయోగించే ఒక కీలక సూత్రమే ఈ యొక్క ఫిట్మెంట్ ఫ్యాక్టర్. గతంలో 7వ పిఆర్సీ అమలు చేసినప్పుడు ఈ యొక్క ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.57గా అయితే నిర్ణయించి ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి 3.83కు పెంచాలి అని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతూ ఉన్నాయన్నమాట. ప్రభుత్వం కనుక ఈ యొక్క 3.83% ఫిట్మెంట్ ఫ్యాక్టర్కి అంగీకరిస్తే ప్రస్తుతం ఉన్న ప్రాథమిక వేతనానికి ఈ యొక్క సంఖ్యను
గుణించడం ద్వారా కొత్త వేతనాన్ని లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి ప్రస్తుతం 18,000 రూపాయల బేసిక్ పే ఉంటే దాన్ని 3.83తో గుణిస్తే 68,940 రూపాయల వరకు, అంటే సుమారు 69,000 రూపాయల వరకు వారికి కొత్త బేసిక్ పే అనేది అందుతుంది. దీనివల్ల కేవలం సర్వీస్లో ఉన్న వారే కాకుండా పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఈ భారీ ప్రయోజనం అయితే చేకూరుతుంది. ఎందుకంటే పెన్షన్ మొత్తం కూడా నేరుగా బేసిక్ పే పైనే ఆధారపడి ఉంటుంది. ఇక వేర్వేరు పే లెవెల్స్ ప్రకారంగా జీతాల్లో వచ్చే మార్పులను మనం విశ్లేషిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు అయితే వెలువడతాయి. ఇందులో లెవెల్ 1లో ఉండేటటువంటి ప్యూన్లు, అటెండర్లు మరియు సఫాయి కర్మచారుల ప్రాథమిక వేతనం 18,000 రూపాయలు నుండి నేరుగా 19,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే లెవెల్ 2లో ఉండే లోయర్ డివిజన్ క్లర్క్స్, ఎల్డిసి మరియు జూనియర్ అసిస్టెంట్ జీతం ప్రస్తుతం ఉన్న 19,900 రూపాయల నుంచి ఏకంగా 76,000 రూపాయలకు చేరవచ్చు. ఇక శాంతి భద్రతలను కాపాడే కానిస్టేబుల్ మరియు నైపుణ్యం కలిగిన సాంకేతిక కార్మికులకు ఉండే లెవెల్ 3లో బేసిక్ పే ఏకంగా 21,700 నుంచి 83,000 రూపాయల వరకు వెళ్ళవచ్చు అనే అంచనా అన్నమాట. సీనియర్ క్లర్కులు, అలాగే స్టెనోగ్రాఫర్లు మరియు అసిస్టెంట్లు ఉండే లెవెల్ 4 ఉద్యోగులకు జీతం 25,000 నుంచి దాదాపు 97,000 రూపాయల వరకు వెళ్ళవచ్చు అని తెలుస్తోంది. ఇక అధికారుల స్థాయి వేతనాల పెరుగుదల గురించి చెప్పుకుంటే అది అసాధారణంగా ఉండబోతోంది. లెవెల్ 13లో ఉండే డైరెక్టర్ స్థాయి అధికారుల బేసిక్ పే ప్రస్తుతం 1,23,000 రూపాయల నుంచి ఏకంగా ప్రారంభమైతే కొత్త పిఆర్సీ ప్రకారం అది 4,71,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వ వ్యవస్థలో అత్యున్నత స్థానాల్లో ఉండే లెవెల్ 18 స్థాయి అధికారుల వేతనం ప్రస్తుతం ఉన్న 2,50,000 రూపాయల నుండి దాదాపు 9.5 లక్షల రూపాయల వరకు పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అంటే ప్రాథమిక వేతనాలు అనేవి డబుల్ మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో ట్రిపుల్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఈ యొక్క డిమాండ్లను పూర్తి స్థాయిలో అంగీకరిస్తే ప్రభుత్వ ఉద్యోగం అనేది ఆర్థికంగా అత్యంత ఆకర్షణీయమైన కెరీర్గా అయితే మారుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కొత్త పిఆర్సీ నిబంధనల ప్రకారంగా బేసిక్ పేలు ఈ విధంగా ఉండవచ్చు అని సామాజిక మాధ్యమాల్లో మరియు ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని ఎప్పుడు వెలువరుస్తుందో మరి వేచి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారము. సో మన రాష్ట్రంలో కూడా 12వ పిఆర్సీ అమలైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్కి కూడా బేసిక్ పే అనేది 18,000 నుంచి ఏకంగా 35,000 పైనే చేరుకునే అవకాశం కూడా లేకపోలేదు.